వెల్కమ్ టు 6 PM న్యూస్. ముందుగా బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టులు మృతి చెందారు. దంతేవాడ, నారాయణపూర్, బస్తర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్ లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అలాగే ఘటనా స్థలి వద్ద నుంచి భారీగా ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఇప్పటికీ కాల్పులైతే కొనసాగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టులు మృతి చెందారు. దంతేవాడ, నారాయణపూర్, బస్తర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్ లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. అందులోనే 7 మావోయిస్టులు మృతి చెందినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అలాగే ఘటనా స్థలి వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కూడా ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అందుతోంది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో రోజు తుపాకుల మూతతో మావోయిస్టులు టార్గెట్ చేస్తూ జవాన్లు కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి బీజాపూర్, దంతేవాడతో పాటు బస్తర్ ప్రాంతానికి సంబంధించిన 3 జిల్లాలకు సంబంధించినటువంటి జవాన్లు పూర్తి స్థాయిలో కూడా అటవీ ప్రాంతాన్ని ముట్టడించారు. 3 జిల్లాల సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎస్పీలు మానిటరింగ్ చేస్తూ కూడా కూంబింగ్ ఉదయం నుంచి కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో తొలుత మధ్యాహ్నం సమయంలో 2 మావోయిస్టులు మృతి చెందారు. ఆ తర్వాత మరో 5 కూడా మృతి చెందారు. మొత్తం ఘటనా స్థలంలో 7 మృతదేహాలను ఇప్పటి వరకు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి దగ్గర నుంచి కూడా ఆయుధాలు, ఆటోమేటిక్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులు కూడా పెద్ద ఎత్తున కూడా స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది కూడా ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఎన్కౌంటర్ కి సంబంధించిన దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా 3 ఎస్పీలు కూడా ధృవీకరించారు. ఇంకా వేగవంతంగా కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 3 జిల్లాలకు సంబంధించిన DRGF, STF కు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో 800 మంది పైగా జవాన్లు పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర బలగాలు కూంబింగ్ కొనసాగిస్తూ అటవీ ప్రాంతంలోకి చొచ్చుకొని పోతున్న పరిస్థితి ఉంది. ఎక్కువగా ఈ ఏడాదికి సంబంధించి చూసుకున్నట్టే దాదాపుగా జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 120 మంది పైగా మావోయిస్టులు మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. ప్రధానంగా వేసవి కాలం కావడం, అటవీ ప్రాంతం పూర్తిగా ఎండిపోవడం, ఆ ప్రాంతంలో పాటు ఎలక్ట్రానిక్ అంటే వస్తువులను ఉపయోగించి డ్రోన్ల ద్వారా కూడా పూర్తిగా మావోయిస్టుల స్థావరాలను కనుక్కోవడంతో పాటు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని సెల్ టవర్ల ద్వారా కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే రోజు ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతానికి, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో రోజు వేలాది మందితో కూంబింగ్ నిర్వహిస్తూ మావోయిస్టు స్థావరాలపైన దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ అటవీ ప్రాంతంలో దాదాపుగా మరికొంతమంది మృతదేహాలు పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు 7 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే వారికి ఏ స్థాయి క్యాడర్ ఉన్నారు, ఆ నేతల పరిస్థితి ఏంటి, చనిపోయిన వారిలో ఎలాంటి స్థాయి వాళ్ళకి ఎలాంటి రివార్డు ప్రకటించింది ప్రభుత్వం అన్న దాని మీద కూడా ఎస్పీలు ఇప్పటికే కూడా పరిశీలన చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ ఎన్కౌంటర్ సంబంధించి చూసుకున్న వరుస ఘటనల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగులుతున్నప్పటికీ మరోపక్క ఏజెన్సీ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఎక్కువ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు మావోయిస్టులు, మరోపక్క జవాన్ల మధ్య కూంబింగ్ ప్రక్రియలతో అటవీ ప్రాంత గిరిజన గూడాలు మొత్తం కూడా పోలీసుల తూటాల శబ్దాలతో మొత్తం ఆ ప్రాంతం మొత్తం కూడా వణికిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇలాగే కొనసాగితే మాత్రం ఆ ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోపక్క అబుజ్మడ్ ప్రధానమైన మావోయిస్టులు కేంద్రమైనటువంటి అబుజ్మడ్ లోకి లోపలికి చొచ్చుకొని పోవడంతో కూడా ఆ ప్రాంతంలో కూడా బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అబుజ్మడ్ లో బేస్ క్యాంప్ అంటే ప్రధానంగా మావోయిస్టులు షెల్టర్ జోన్ ఉన్న ప్రాంతాల్లో కూడా బేస్ క్యాంపులు, పోవర్తిలో అటువైపు ఇడ్మక్ ప్రధానమైన గ్రామంలో కూడా ఇడ్మల ప్రాంతంలో కూడా బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో మావోయిస్టులను తుదిముట్టించేందుకు అటు కేంద్ర రాష్ట్ర బలగాలు ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సైదులు.